హాయ్ అండి అందరికీ. ఇన్ని కవర్లు ముందేసుకొని కూర్చొని ఉన్నా. ఇవన్నీ ఎక్కడే అంటే దత్తదాసు తెచ్చిండు. దత్తదాసు ఈ మధ్య యాత్ర వెళ్ళిండనమాట. పిఠాపురం, అన్నవరం, ఇంకోటి ఏంట్రా ఇంకొక ఊరేమో బెక్కవలం లక్ష్మీ గణపతి. లక్ష్మీ గణపతి 6 అడుగులు ఉంటాడు అనమాట. నేను చూడలో ఫోటోలు చూసిన. మన దత్తదాసు పోయిండు అనమాట. ఇది గణపతి దగ్గర తెచ్చిండు. ఇలా మీకు ఒకటి చూపిస్తా ఉన్నాండి. ఇది చివర్లో చూపిస్తా నేను. మీరు కామెంట్ చేయండి, ఇది ఏంటో చెప్పండి. చివర్లో చెప్తా నేను ఏంటి అన్నది. మీరు మాత్రం కనుక్కోండి. ఈలోపు గణపతి అయితే చాలా బాగుండు. ఇది ఎవరి కోసం దత్త చెప్పు నువ్వు. భయ్య కోసం. భయ్య ఎవరో తెలుసా మీకు? అమ్మ కూతురు ఛానల్ తమ్ముడు ఉన్నాడు కదా, ఆ తమ్ముడు కోసం అనమాట గణపతి. బుజ్జి గణపతి వల్లే ఉండు. కారులో సేమ్ ఇలాంటిదే దత్తదాస్ కారులో పెట్టుకోండు. మళ్ళీ తమ్ముడు కోసం కూడా, వెంకీ తమ్ముడు కోసం కూడా సేమ్ ఇద్దరికి ఒకేలాగా ఉండే బుజ్జి గణపతిని తెచ్చుకున్నా అనమాట. ఇది ఒకటి గిఫ్ట్. ఇంకా మెయిన్ చూపిస్తా ఫస్ట్. ఇవన్నీ వీడు కొంచెం తినుకుంటాడు. కాడ నుంచి స్టార్ట్ చేసిన కాబట్టి తర్వాత అన్నవరం ప్రసాదం. అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం పొద్దున్నే తినేసిన అనమాట నేను. ఇదిగో భలే టేస్టీగా ఉంటుంది. ఇది తింటే మాత్రం తిన్న వాళ్ళకే తెలుసు. సూపర్ ఉండిద్ది. ఇది ఒకటి. ఇది అన్నవరం నుంచి తెచ్చిండు ప్రసాదం. ఇది కాకినాడ. ఇది దత్త వచ్చి నిద్రపోతుంది అనమాట. ఇది ఏంటిదో నేను ఓపెన్ చేసి చూసిన ముందుగానే. కాజా ఎంత పెద్దదో తెలుసా? ఇప్పుడే పుట్టిన పిల్లడు అంతుంది. ఇది పావు కిలోనా? ఇది ఒక్కటి పావు కిలోనా? వయ్యా, రుచి ఎలా ఉంటుందో మరి. ఇది వాళ్ళ అదే వెంకీ తమ్ముడు కోసం తెచ్చిండంట స్పెషల్గా. లేకపోతే నేను తిని రుచి చూసి చెప్పేదాన్ని మీకు. తినలేము ఒక్కొక్కరం. మరి ఇదేం స్పెషల్ నాకు అసలు తెలియట్లేదు. బాక్స్ కూడా భలే ఇచ్చిండు అనమాట. టేస్ట్ ఎలా ఉన్నదో వెంకీ తమ్ముడు కాడికి పోయిన తర్వాత చెప్తా. ఇది తాపేశ్వరం కాజా అంట, స్పెషల్ అంట. ఇది ఒకటి. ఇగో ఈ చిన్న కాజాలా ఓపెన్ చేయాలా మరి? ఇది కూడా అదే తమ్ముడు కోసమేనా? ఓ బాక్స్ ఓపెన్ చేస్తావు, ఒక బాక్స్ తమ్ముడు కోసం కదా. చూసేదానికైతే చాలా బాగుంది. రుచి ఎలాగ ఉందో మరి. ముందు ఈ నైవేద్యం పెట్టాలి. నైవేద్యం పెట్టిన తర్వాత చెప్తా. 2 బాక్సులేనా? ఇవి అయితే 2 బాక్సులు తెచ్చాడు స్వీటు. సేమ్ కాజాలు ఇవి. ఇది ఒకటి అంటే ఇది పెద్ద కాజా, ఇది బుల్లి కాజా. ఇవి నేను ఇందాక తిన్నా. ఓపెన్ చేసింది కదా, ఏదో ప్రసాదం ఏంటది అని చెప్పి తిన్నా నేను. చిట్టి గులాబ్ జామ్ కదా, చిట్టి గులాబ్ జామ్. ఇది చాలా బాగుంది. నేను ఇదే ఫస్ట్ టైం చూసిన. ఇందాక తిన్నా. చాలా బాగుంది అనమాట. మీలో ఎంతమంది తినంటారు ఇది కామెంట్లో తెలియచేయండి. ఇంకోటి, ఈ కాజీ ఎంతమంది తెలుసో చెప్పండి. నాకైతే ఇప్పుడే ఫస్ట్ టైం చూసిన, ఇంకా రుచి చూడలేదు. పిఠాపురం శ్రీపాదుడు. ఈ లడ్డూలు ఎక్కడే చెప్పు, నువ్వు చెప్పు. ఏం కాదు. అనగా దత్త టెంపుల్కి వెళ్తే పిఠాపురంలో ఇచ్చారు. ఈ లడ్డు ప్రసాదం వచ్చేసి అనగా దత్త టెంపుల్లో ప్రసాదం అనమాట. ఆశ్రమమా? ఇది మాత్రం పిఠాపురంలో వేస్తారు కదా. వాసిక కన్నిక ఎవరు? స్వామి దగ్గర. అదే స్వామి దగ్గర రాఖీ పండగ స్పెషల్ ఇది. వాళ్ళ చెల్లో అక్క వచ్చి రాఖీ కట్న వస్తుంది అనమాట స్వామికి. అక్క
పిఠాపురంలో ఇది ఆ రోజు మాత్రమే స్పెషల్గా ఇస్తారనమాట. ఒక రవ్వ లడ్డు, ఇంకా ఒకటి పసుపు కొమ్ము, ఇది కుంకుమ, చిన్న పుస్తకం లాంటిది ఒకటి ఇస్తారు. నిరుడు కూడా తెచ్చింది మా దత్తమ్మ, ఈరోజు కూడా తెచ్చింది. నిరుడు కూడా వెళ్ళిండు దత్త దోశ అక్కడికి. ఈ చిట్టి కాజావా? అయ్యో ఏంటి దోశ? ఇవి మాత్రం బొబ్బట్లు. ఇవన్నీ రుచి చూడొచ్చు. కాజాలు మాత్రం నైవేద్యం పెట్టాలని ఉంచిన అనమాట. ఏంది ఎండిపోయినాయి? ఎప్పుడు కొనుక్కుంటారు? బొబ్బట్లు అంటే నాకు చాలా ఇష్టం, నా చిన్న కూతురు కూడా ఇష్టం, బాగున్నాయి. ఇప్పుడు ఫస్ట్ నేను చూపించింది మీరు ఎంతమంది కామెంట్ తెలుసో తెలియదు, నాకు అది తెలియదు. ఇప్పుడు చూపిస్తా ఉండండి. మీలో ఎంతమందికి తెలుసో ఎంతమంది కనుక్కుంటో తర్వాత చూద్దాం. లక్ష్మీ గణపతి అని చెప్పినా కదా, అక్కడే కొన్నాడు అనమాట. ఈ గణపయ్యను కూడా స్ఫటిక. ఈ స్పెషల్ ఏంటో తెలుసా? ఇటువైపు ముఖం ఉంది, ఇంకా ఇటువైపు రెండు వైపులా స్వామి ఉన్నారనమాట. రెండు వైపులా. ఇది కారులోకి అయితే చాలా బాగుంటుంది, ఎందుకంటే ఒక సైడ్ నుంచి మన సైడ్ చూసినట్టు అనిపిస్తుంది, ఇంకొక ఎదురుకు చూసినట్టు కూడా అనిపిస్తుంది. చాలా బాగుంది అసలు. బాక్స్లో ఫస్ట్ నాకే కానరాలేదు ఇదేంటిదని అనుకున్నా నేను. నాకు భలే బాగా నచ్చింది అబ్బాయి. బుజ్జి కనిపోయి. దీని రేటు కూడా ఎక్కువేనా అనుకుంటా కదా? ఎంత దత్త? 100 రూపాయలా? బాగుంది, కానీ బాగా నచ్చింది. కారులో ఎదురుగుండా పెడితే మన సైడ్ చూస్తుంటాడు, ఇంకా మన ముందు సైడ్ అంటే దారి వైపు నుంచి కూడా చూస్తుంటాడు. రెండు వైపులు ఉన్నాడు కాబట్టి కారులోకి బాగుంటుంది. మొత్తం నేనైతే ఇది తెచ్చిండు అనమాట. ఇప్పుడు అమ్మ కూతురు ఛానల్ ఎంకి తమ్ముడు కాడికి పోయి ప్రసాదం ఇచ్చి అక్కడ కూడా చిన్న బిట్టు తీసుకున్నాం. పదండి. మొత్తమేనైతే అన్న వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసినాం అనమాట. మేము వచ్చినామని చాయ్ పెట్టడానికి ఎతుకుతుంది, పాపం ఏందో అటు ఇటు తిరుగుతుంది. కిచెన్ అయితే మాత్రం చాలా బాగా నచ్చింది నాకు, అందుకే ఎంత వివరంగా చూపిస్తున్నా మీకు. ఒకసారి వదిలి మాట్లాడండి. పరిగెత్తి టీ అని, మేమేం గెస్టులం కాదు కదా, వచ్చినా టీ అని పెట్టేయాలి కదా, ఎలాగ అన్నం పెట్టట్లేదు కదా. అత్త నన్ను పిల్ల మాత్రం పెట్టొచ్చినాం అన్న, ఏం చేయాలి మరి. వదినైతే చాయ్ పెట్టింది, చాయ్ తాగి కాసేపు మాట్లాడుకొని ఇంకా అదంతా వీడియో ఏం తీయలేదు. కానీ కొంచెం పని అయితే నాదే, బయటకు వెళ్ళే పని ఉంది, షాపింగ్ చేయడానికి వెళ్తున్నాం. కాకపోతే అక్కడ కూడా ఏం వీడియోలు తీయలేకపోయినా నేను, హడావుడిగా జరిగిపోయింది. తిరిగి అలసిపోయి తినడానికి కూర్చున్నాం అనమాట. బిర్యానీ కోసం వెయిట్ ఇక్కడ. అన్న వదిన ఇంకా మేము కలిసి తింటాం, ఇది రెండోసారి. హోటల్ పేరేంటో నాకు తెలియదు కానీ అది తిన్నదైతే మాత్రం హౌసింగ్ బోర్డ్ అనమాట. మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, ఇంకా ఫ్రాన్స్ బిర్యానీ, అన్నీ బిర్యానీలే తీసుకున్నాం. నీళ్ళు ఊరిపోతున్నాయి, నాకైతే ఆకలి నకనకలాడుతుంది. వీళ్ళు మాత్రం తింటానే ఉన్నారు, నేను వీడియో తీసుకుంటున్నా. తినాలి నేను కూడా, నీళ్ళు ఊరుతున్నాయి మీకు కూడా. ఇలా అందరం బయటికి వెళ్ళి తింటుంటే భలే సరదాగా ఉంటుంది, బాగుండిద్ది. కానీ బిల్లు కూడా అట్ట అయ్యిద్ది. అదేదో మనం ఒక మటన్ చికెన్ అవన్నీ ఎత్తుకొని పోయి పొలాలలోకి వండుకొని తింటే చాలా సూపర్గా ఉండిద్ది కదా, ఫ్యామిలీ మొత్తం కలిసిపోయి. కానీ మేమైతే ఇలాగే తిన్నామన్నమాట. ఈసారికైతే ఇలా జరిగిపోయింది. ఈసారి ఎప్పుడైనా మేము బయటకు వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాం, కానీ మొత్తం అంతా జిగిరి జింగాని అయింది. లాస్ట్కి నేను ఆంధ్రాకి వచ్చి ఆంధ్రాలోనే ఆగిపోయినా. ఎప్పుడో తీసిన వీడియో ఇప్పుడు పెడుతున్నాను అనమాట. నేను తిన్నాము, అయిపోయింది. వదిన మాత్రం రిలాక్స్ అవుతుంది అనమాట. ఏదో తిన్నదేమో కొంచెము, కానీ ఏదో హెవీగా తిన్నట్టు ఫీల్ అవుతుంది. సరదాగా మాట్లాడుకుంటూ ఫుల్ ఎంజాయ్ చేస్తూ తిన్నామన్నమాట. అప్పటికే చాలా లేట్ అయింది. అయితే తిన్న తర్వాత కూడా మేము చాలాసేపు వెయిట్ చేసినాం. ఎందుకోసమంటే లేట్ అయింది కదా, షాపింగ్ చేసేదంతా పిల్లల కోసం ఆర్డర్ చేశారనమాట. బిర్యానీ ఎత్తుకొని పోవడానికి వదినోళ్ళు. అది వచ్చిన దాకా
కూర్చొని కొద్దిసేపు మాట్లాడుకున్నాము. వీడియో అయితే ఎలా అనిపించింది మీకు కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. ఓకేనా, బాయ్.